హాయ్ ఫ్రెండ్స్, శాంసంగ్ M20 మొబైల్ డెడ్ కండిషన్లో వచ్చింది మనకి ఈరోజు. ఇది స్టెప్ బై స్టెప్ మనం క్లాసులో చెప్తూ ఈ కంప్లైంట్ చూపించడం జరిగింది. అంటే మన దగ్గర ఎవరైతే నేర్చుకుంటారో వారికి డెడ్ కంప్లైంట్స్ కోసం పూర్తిగా ఒక అవగాహన అనేది వస్తుంది. ఖచ్చితంగా ప్రాక్టికల్గా చేయగలుగుతారు. దానిలో భాగంగా మనం ముందు ఒక మొబైల్ డెడ్ అయినప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలనేది చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. దాని ప్రకారం ప్రాక్టికల్గా ఒక మొబైల్ కూడా చూపించడం జరిగింది. ఒక డెడ్ అయిన శాంసంగ్ M20 మొబైల్ ఒకటి, దానిపై ప్రాక్టికల్ అనేది చేసి చూపించడం జరిగింది. ఒకసారి చూడండి, మీకు క్లియర్గా ఈ వీడియో పూర్తిగా చూసినట్లయితే మీకు కూడా ఒక అవగాహన, ఎవరైతే కొత్తగా నేర్చుకునే వారు డెడ్ కంప్లైంట్స్ మీద కన్ఫ్యూజ్ అయ్యేవారు ఎవరైతే ఉన్నారో వారికి, మరియు బేసిక్ మాత్రమే నేర్చుకుని ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వారికి, ఫ్రెషర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఈ వీడియో అనేది పూర్తిగా ఉపయోగపడుతుంది. పూర్తిగా చూడండి. ఒక డెడ్ అయిన మొబైల్కు ముందుగా మనం 6 పోర్ట్ ఛార్జర్ వద్ద రీడింగ్ చూడాలి. ఇది రీడింగ్ నార్మల్ రీడింగ్ అయినప్పుడు 1 amp కంటే ఎక్కువ చూపిస్తుంది. మదర్ బోర్డ్ అనేది బూట్ అవుతున్నట్లుగా దీన్ని గుర్తించవచ్చు. కానీ ఈ మదర్ బోర్డ్ అబ్నార్మల్ రీడింగ్ 0.0 మాత్రమే రావడం జరిగింది. దీన్ని అబ్నార్మల్ రీడింగ్ అని అంటాం మనం. ఈ రీడింగ్ వచ్చినప్పుడు 2 కారణాలు ఉండొచ్చు. ఒకటి, మదర్ బోర్డ్లో ఇంటర్నల్గా ఏదైనా ఒక షార్టేజ్ అనేది ఉండవచ్చు, లేదా మదర్ బోర్డ్లో పవర్ బూటింగ్ అనేది జరగకపోయినా సరే ఈ కారణం ఉండొచ్చు. అయితే దీనిలో ఏం జరిగింది అనేది ముందుగా గమనించవచ్చు. ముందుగా నేను VBAT లైన్ షార్టేజ్ ఉందో లేదో చూస్తాను. రివర్స్ బయాస్లో పాజిటివ్ వద్ద 402 నెంబర్ వస్తుంది. ఫార్వర్డ్ బయాస్లో పాజిటివ్ వద్ద 1.7K వస్తుంది. కాబట్టి మనకి VBAT లైన్ అనేది షార్ట్ లేనట్టుగా గుర్తించవచ్చు మనం దీన్ని. తర్వాత DC పవర్ సప్లై ద్వారా బూట్ కేబుల్ కనెక్ట్ చేసి చెక్ చేస్తున్నాను నేను. చూడొచ్చు, మనం ఆటో రీడింగ్ అనేది వస్తుంది 0.032. కాబట్టి మనకి ఇంటర్నల్గా షార్ట్ అనేది మదర్ బోర్డ్ నందు ఉంది. ఇది VPH లైన్లో అవ్వచ్చు, ఎక్కువగా ఇక్కడ ఉంటుంది, లేదా బక్క లైన్స్లో అవ్వచ్చు, లేదా LDO లైన్స్లో అవ్వచ్చు, లేదా ఏదైనా ఒక IC షార్టేజ్ కూడా ఉండవచ్చు. ఏమైందనేది మనం స్టెప్ బై స్టెప్ చెక్ చేద్దాం. ముందుగా మనం VPH లైన్ షార్టేజ్ ఉందో లేదో చెక్ చేద్దాం. దీనికి సంబంధించి మనం బోర్నియో సర్క్యూట్ ద్వారా ఈ మోడల్ ఓపెన్ చేసి VPH కాయిల్ ఎక్కడ ఉందో ఫైండ్ అవుట్ చేసి మదర్ బోర్డులో గుర్తిద్దాం దీన్ని. ఇందులో మనం స్పష్టంగా చూడవచ్చు, పవర్ ఛార్జింగ్ IC వద్ద VPH కాయిల్ అనేది ఉంది. చూడండి, అక్కడ రాసి కూడా ఉంది. ఇది CPU ప్రక్కనే ఈ IC ఉంది, మరియు VPH కాయిల్ కూడా ఇక్కడనే ఉంది. అనగా మనం ఇక్కడ VPH వద్ద GR వాల్యూ అనేది మరలా మనం చెక్ చేయాలి. మదర్ బోర్డునకు ఏ విధమైన రిస్క్ లేకుండా సీల్ క్యాప్స్ చుట్టూ, అంటే ప్లాస్టిక్ కనెక్టర్స్ ఎక్కడైతే ఉన్నాయో, లేదా IC ఏదైనా డ్యామేజ్ అయ్యే చోట సెక్యూరిటీ ఇచ్చుకుంటూ మనం సీల్ క్యాప్ అనేది నీట్గా రిమూవ్ చేయడం జరిగింది. నెక్స్ట్ టేప్స్ రిమూవ్ చేసుకొని బోర్నియో సర్క్యూట్లో చూసినట్లుగా CPU పక్కన ఉన్న ఛార్జింగ్ IC దగ్గర VPH కాయిల్ వద్ద GR వాల్యూ అనేది చెక్ చేయడం జరుగుతుంది. మదర్ బోర్డ్ నందు VPH కాయిల్ ఐడెంటిఫై చేయడం జరిగింది. రివర్స్ బయాస్లో ముందుగా మనం దీని GR వాల్యూ చూస్తున్నాం. 299 వచ్చింది. 300 to 500 మధ్యలో ఉండవచ్చు. 300 వచ్చింది. ఫార్వర్డ్ బయాస్లో మరలా ఒకసారి దీని GR వాల్యూ అనేది చెక్ చేయడం జరుగుతుంది.
1000 కంటే ఎక్కువ లేదా ఓఎల్ వచ్చినట్లయితే నార్మల్గా ఉన్నట్లు, అంతకంటే తక్కువ ఉన్నట్లయితే మనకి హాఫ్ షాట్ ఉన్నట్లు. చూడండి, మనం రెడ్ వైర్ ఫార్వర్డ్ బేస్లో పెట్టి చూసినప్పుడు 337, అంటే బ్లాక్ వైర్ గ్రౌండ్కి పెట్టి రెడ్ వైర్తో చెక్ చేసినప్పుడు 337 రావడం జరిగింది. అంటే హాఫ్ షాట్ అనేది మనకి కన్ఫర్మ్ అయ్యింది. ఈ మదర్ బోర్డులో హాఫ్ షాట్ ఉంది. అంటే డీసీ పవర్ సప్లై అనేది మనకి ఎగ్జాక్ట్గా షార్ట్ అనేది ముందుగానే చూపించింది. దీనికోసం మనం షార్ట్ కిల్లర్ను మరియు థర్మల్ కెమెరాను కూడా ఉపయోగిస్తున్నాం. థర్మల్ కెమెరా ద్వారా ముందుగా షార్ట్ ఎక్కడ ఐడెంటిఫై అవుతుందో చెక్ చేయడం జరుగుతుంది. దీనిలో ఒక చోట చూపించింది, కానీ అది కరెక్ట్ కాదు. షార్ట్ అనేది వేరే చోట ఉంది. హైలైట్ అయిన ట్రాన్సిస్టర్ను రిమూవ్ చేసి మరలా ఒకసారి షార్ట్ చెక్ చేయడం జరుగుతుంది. $230, $292 ఫార్వర్డ్ బయాస్లో మరలా సేమ్ అదేవిధంగా చూపిస్తుంది. మొత్తం సీల్ క్యాప్స్ అన్నీ ఓపెన్ చేసి మరలా థర్మల్ కెమెరా పెట్టి ఒకసారి చెక్ చేస్తాను. థర్మల్ కెమెరా పెట్టినప్పుడు లొకేషన్ కొంచెం అటు ఇటు అయ్యింది. అందువల్ల రోజన్ స్మోక్ వేయడం జరిగింది. ఎగ్జాక్ట్గా ఒక ఐసీ అనేది హైలైట్ అవ్వడం జరిగింది. ఇది రింగర్ ఐసీ. ఇప్పుడు ఈ ఐసీని రిమూవ్ చేసి షార్ట్ క్లియర్ అయ్యిందా లేదా అనేది మరలా చెక్ చేస్తాను. ముందుగా రోజన్ స్మోక్ అంతా క్లియర్ చేసి ఐసీను నీట్గా రిమూవ్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ ఉన్న కింద పిన్స్ అంటే కాంటాక్ట్ పాయింట్స్ షార్ట్ అవ్వకుండా అన్నీ క్లియర్ చేయడం కూడా జరిగింది. ఇప్పుడు రివర్స్ బయాస్లో 300+ వస్తుంది. ఫార్వర్డ్ బయాస్లో 1.5K వస్తుంది. అనగా మనకి షార్ట్ అనేది క్లియర్ అయ్యడం మనం గమనించవచ్చు. షార్ట్ అయితే క్లియర్ అయింది. ఒకసారి 6 పోర్ట్ ఛార్జర్ నందు రీడింగ్ ఎంత వస్తుందో ఐడెంటిఫై చేద్దాం. .3 రీడింగ్ స్టార్ట్ అయింది. 1.3. ఓకే, మొబైల్ అనేది మనకి బూట్ అవ్వడం గమనించవచ్చు. అంటే 6 పోర్ట్ ఛార్జర్ పరంగా మనకి మొబైల్ అనేది బూట్ అవుతుంది. ఒకసారి డిస్ప్లే కూడా మనం పెట్టి చూద్దాం. ఓకే, మొబైల్ ఇండికేషన్ రావడం మనం గమనించవచ్చు. బహుశా ఇది షార్టేజ్ ఉండడం వల్ల ఇంతకుముందు బ్యాటరీ డౌన్ అయిపోయి ఉండవచ్చు. బ్యాటరీ ఛార్జ్ అవ్వడానికి కొంచెం టైం పట్టవచ్చు. చూడండి, మనకు 0% ఉంది. ఒక 5% వచ్చిన తర్వాత నేను ఆన్ చేయడం జరిగింది. చూడండి, మనం మొబైల్ నీట్గా ఆన్ అవ్వడం అనేది మనం గమనించవచ్చు. మొబైల్ ఫోన్లో వచ్చే ప్రతి కంప్లైంట్ గురించి కూడా క్షుణ్ణంగా చెప్పడంతో పాటు ప్రాక్టికల్గా చూపించడం కూడా జరుగుతుంది. మీలో ఎవరికైనా మొబైల్ ఫోన్ రిపేర్స్పై ఆసక్తి ఉన్నట్లయితే మా ఇన్స్టిట్యూట్ని సంప్రదించండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.